This video is for educational and informational purposes only. Please do your own research before applying. ప్రభుత్వ ఆఫీసుల్లో చేసే గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఎంటీఎస్ ఇంకా అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th క్లాస్ అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 44,900 వరకు జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు రైల్వే శాఖ నుంచి కూడా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 40,000 వరకు జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఎవరికి తెలియదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఐఏసిఎస్ నుంచి అయితే వచ్చింది, రెగ్యులర్ రిక్రూట్మెంట్ కింద. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉందిగా, www.iacS.res.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ వాళ్ళు అసిస్టెంట్ ఇంకా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2 types ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, శాలరీ ఎంత ఉండాలి, ఏదన్నా దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలన్నా, ఎక్స్పీరియన్స్ లేనివేటివి, ఇంకా మీకు లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, ఏ డేట్ వరకు అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 15th May 2026 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 30 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే ఎంటీఎస్ జనరల్ ఉద్యోగాలకైతే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 25 years ఏజ్ ఉండాలి. అండ్ ఖచ్చితంగా వాళ్ళు అంటే అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళకి 15th May 1996 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఎంటీఎస్కి అయితేనేమో 15th May 2001 నుంచి 15th May 2008 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఖచ్చితంగా బిట్వీన్ వన్ డేట్స్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ చూసుకోండి. తర్వాత సాలరీస్ ఎలా ఉంటాయంటే ఎంటీఎస్ జనరల్ ఉద్యోగాలు గ్రూప్ సి ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే మీకు 7th CPC లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 ఉంటుంది. అదే అసిస్టెంట్ గ్రూప్ బి వేకెన్సీకి సెలెక్ట్ అయితే 7th CPC లెవెల్ 7 ప్రకారం బేసిక్ పేనే 44,900 ఉంటుంది. సో ఇవి బేసిక్ పేలు మాత్రం, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి వీటికి అదనంగా అడిషనల్గా మీకు అలవెన్సెస్ ఉంటాయి. డిఏ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఐ హౌస్ రెంట్ అలవెన్స్, పర్క్స్, చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ మంచి గవర్నమెంట్ జాబ్స్ని అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ఎంటీఎస్ జనరల్ గ్రూప్ సి ఉద్యోగాలకి మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వివలెంట్, అంటే మీరు కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు. సో కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే ఎంటీఎస్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. అసిస్టెంట్ గ్రూప్ బి వేకెన్సీకి మాత్రం మీకు బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 5 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు ఎస్టాబ్లిష్మెంట్లో కానీ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. అదే 10th క్లాస్ అర్హత ఉంటే ఎంటీఎస్ ఉద్యోగాలకి. ఇలా పోస్ట్ని బట్టి 2 types ఆఫ్ పోస్ట్లకి 2 different క్వాలిఫికేషన్స్ ఉన్నవి. సో 10th క్లాస్ అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంటీఎస్కి ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి మిస్ చేసుకోకండి. ఒకవేళ డిగ్రీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా డిగ్రీ ఉండి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్నాక మీరు అప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేస్తారంటే మీరు ఎలిజిబులా కాదా అని చెప్పి ఫస్ట్ టెస్ట్ చేసి దాని తర్వాత ఏజ్ లిమిట్ ఇవన్నీ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ఈ సెలక్షన్ టెస్ట్లు కండక్ట్ చేసి
దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఇండివిజువల్గా నోటిఫికేషన్ అనేది పంపిస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇండివిజువల్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూ కానీ మీరు అప్లికేషన్ చేసుకుంటారు కదా, దాని ద్వారా కానీ మీరు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్ కోసం మీకు అప్డేట్ ఇస్తారు. మీరు ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండాలి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కానీ ఇవన్నీ. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే 30 days ఆఫ్టర్ పబ్లికేషన్ అని క్లియర్గా ఇచ్చారు. ఇంకా రిమోట్ జోన్స్కి అయితే 45 days అని ఇచ్చారు. మన ఏరియాస్ రిమోట్ జోన్కి అయితే రావు, తెలంగాణ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 30 days అంటే ఈ నోటిఫికేషన్ యాక్చువల్గా 20th మార్చ్కి వచ్చింది. సో 20th మార్చ్ నుంచి 30 days అంటే 19th ఏప్రిల్ వరకు ఉందన్నమాట. గుర్తుపెట్టుకొని 19th ఏప్రిల్ వరకు మీరు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఆఫ్లైన్లో ఉంటుంది. వీలైనంత తొందర అప్లై చేసుకోండి. నేను క్లియర్గా చెప్తాను ఎలా చేసుకోవాలో కూడా. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 500 ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ 1000 ఉంటుంది. ఇది ఆఫ్లైన్లో అప్లికేషన్ కాబట్టి మీరు డీడీ రూపంలో అప్లికేషన్ ఫీ కట్టాల్సి ఉంటుంది. అది మీరు ఎక్కడికంటే ఏదన్నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళేసి ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే నేమ్కి ఇన్ ద ఫేవర్ మీరు పేయబుల్ ఎట్ కోల్కతాలో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పే చేయాల్సి ఉంటుంది. ఇన్ ద ఫేవర్ ఇక్కడ ఇచ్చిన ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ఆ నేమ్ తోటి మీరు ఎస్బీఐలో ఈ కేటగిరీని బట్టి ఉంటుంది. అది పే చేశాక మీకు డీడీ పే చేశాక డీడీ రిసిప్ట్ వస్తుంది. దాన్ని మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు పంపాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, డీడీ వస్తుంది. డీడీ ఇంపార్టెంట్, కేటగిరీని బట్టి ఉంటుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి మాకు పర్లేదు, మీకు ఇనిషియల్గా లొకేషన్ కూడా వేరే స్టేట్లో ఉండొచ్చు, మాకు పర్లేదు వేరే స్టేట్లో అయినా సరే మంచి గవర్నమెంట్ జాబ్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నేను క్లియర్గా చెప్తాను. మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్లోనే అంటే నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకుని చూస్తాను ఆ ఫామ్ ఎలా ఉంటుందో కూడా. ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది అంటే ఏజ్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, కేటగిరీకి సంబంధించి, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకోవాలి. ప్రతి దానిపైన మీరు సైన్ చేయాలి. సైన్ చేసి డీడీ చెప్పాను కదా ఇంతకుముందుకు, కేటగిరీని బట్టి ఉంటుంది. ఇన్ ద ఫేవర్ ఆఫ్ వాళ్ళు ఒక నేమ్ ఇచ్చారు, ఆ నేమ్ పైన మీరు ఎస్బీఐలో ఆ డీడీ కట్టేసి ఆ రిసిప్ట్ కూడా దీనికి అటాచ్ చేసేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపాలి. రిజిస్టర్ IACS 2A and B రాజా SC ముల్లిక్ రోడ్ జాదవ్పూర్ కోల్కత్తా 700032 ఈ లొకేషన్కి మీరు 19th ఏప్రిల్ లోపు ఈ ఫామ్ అనేది అంటే పోస్ట్ అనేది అక్కడికి ఇచ్చేరేలాగా మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పి ఇక్కడ చూస్తున్నాను చూడండి. అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి, ఫోటో ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినవి ఉండాలి. ఏజ్ ప్రూఫ్ కోసం బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, లేదంటే మెట్రికులేషన్ ఉంటే మెట్రికులేషన్ పెట్టేసేయండి. కేటగిరీ వాళ్ళు ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, డీడీ కూడా తీసేసి అవన్నీ కలిపేసి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ చూసుకొచ్చి ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ నేను మళ్ళీ చెప్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ PDF ఉంటుంది, అందులోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని డైరెక్ట్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ నేమ్ బ్లాక్ లెటర్స్లో రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ అన్ని రైట్ సైడ్లో మీ ఫోటో అతికించేసి సైన్ చేయాలి. మేల్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని క్లియర్గా ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది. మీరు ఏమేమి అటాచ్ చేసి పంపిస్తున్నారో ఇక్కడ రాయాలి. 1 2 3 4 అన్ని అంటే కేటగిరీ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ ఏమేమి అటాచ్ చేస్తున్నారో అన్నీ ఇక్కడ రాసేసి డిక్లరేషన్ చదివేసి డేట్ ప్లేస్ ఏ డేట్ రోజు ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు ఇక్కడ మీ సిగ్నేచర్ ఫుల్ సిగ్నేచర్ చేసేసి మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన అడ్రస్ నేను మళ్ళీ చెప్తున్నాను 19th ఏప్రిల్ లోపు మీరు ఫస్ట్ ఏంటంటే మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, MTS అసిస్టెంటా, ఆ పోస్ట్ నేమ్ అక్కడ రాసేసి బ్లాక్ లెటర్స్లో ఎక్కడికి పంపాలంటే ద రిజిస్టర్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ 2A and B రాజా SC ముల్లిక్ రోడ్ కోల్కత్తా 700032 ఈ లొకేషన్కి 19th ఏప్రిల్ లోపు పోస్ట్ అక్కడికి చేరేలాగా అప్లికేషన్ చేశారంటే వాళ్ళు ఫర్దర్గా మీ అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత మీకు సెలక్షన్ అంటే ఎగ్జామ్స్ అవన్నీ కండక్ట్ చేసి సెలక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ వాళ్ళైతే 2 types ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు ఇనీషియల్గా పోస్టింగ్ అని ఇవన్నీ కోల్కత్తాలోనే చూడొచ్చు. మీకు డేట్ అనేది మార్చ్ 20th రిలీజ్ అయింది. ఆ డేట్ నుంచి 30 days అంటే మీకు 19th ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా వర్క్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.